జగన్ ఒకవైపున పులివెందులలో 3 రోజుల పాటు తన పాత తీరుకు భిన్నంగా అక్కడే స్టే చేసి కార్యకర్తలు నాయకులతో మాట్లాడాలనుకుంటున్నాడు. బికాజ్ ఒంటిమిట్ట పులివెందుల ఏవైతే మొన్నటి జెడ్పీటీసీ పరాజయాల తర్వాత కార్యకర్తలకి నాయకులకి దూరం అవ్వడం వల్ల కార్యకర్తల మధ్యన అనుసంధానం తగ్గి కూడా ఈ పరిస్థితి తలెత్తింది అన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలకి నాయకులకి ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి పబ్లిక్కి చేరువయ్యేందుకు నాడు చంద్రబాబు కుప్పంలో ఓడిపోయిన తర్వాత పదే పదే కుప్పం వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చివరికి భువనేశ్వర్ గారికి అక్కడ అప్పచెప్పి సీరియస్గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు. ఇప్పుడు మరి ఇక్కడ భారతి గారికి అప్పచెప్తారా ఏంటనేది చూడాలి. స్వయంగా 3 రోజుల పాటు జగన్ అక్కడ ఉంటున్నారు. మరొక వైపున ఏదైతే జగన్ ప్రారంభించిన ప్రతి నెల 1వ తారీఖుకే పెన్షన్, ఒకప్పుడు లేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 14-19లో, జగన్ 19-24 మధ్యలో 1వ తారీఖుకి ఉద్యోగులు జీతాలు ఇవ్వకపోయినా పెన్షన్ మాత్రం కరెక్ట్గా ఇచ్చేవాడు. ఈ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేదని ఓటేయలేదు, వాళ్ళేమో 1వ తారీఖు పెన్షన్ ఇచ్చినా ఓటేయలేదు. అది పాపం అతను అటు ఇటు కాకుండా పోయింది. అయితే ఎందుకు ఇవ్వలేదు అంటే వాలంటీర్లు ఇవ్వడం వలన అన్నటువంటి. ఇప్పుడు వాలంటీర్లు కాకుండా పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత ప్రతి నెల కూడా 1వ తారీఖు ఇప్పిస్తున్నటువంటి చంద్రబాబు స్వయంగా తనే పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా జగన్కి ఒక సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలు నువ్వెంత ఇచ్చావు నేనెంత ఇచ్చావు చర్చిద్దాం రా అంటే, నవరత్నాలు అనేటటువంటిది చంద్రబాబు ఇచ్చిన దానికంటే ఎక్కువ అనే పాయింట్ వస్తుంది కాబట్టి అది తక్కువే అని చెప్పేందుకోసం దమ్ముంటే రా, అసెంబ్లీకి రా, చర్చించుకుందాం రా, 11 మంది సభ్యులతో కలిసి రా, మాట్లాడుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.